Hi, hello everyone. Welcome to RDOM. See here, this is the official press note released from Dost Degree Online Services Telangana. Dost 2024 మనకి అఫీషియల్గా 3rd మేన అడ్మిషన్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ వీడియోలో మరి డిగ్రీ కాలేజ్లలో జాయిన్ కావాలంటే మరి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్న విషయం గురించి అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లం ఎదురైతే, ఏదైనా ఆన్లైన్ చేయడంలో సమస్య ఎదురైతే మరి ఎక్కడ కాంటాక్ట్ అవ్వాలో కూడా మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. మరి మీరు ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఒకవేళ మీకు యూజ్ కానట్లయితే మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి డిగ్రీ జాయిన్ కావడం కోసం చూస్తున్న వారు కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. నౌ యూ కెన్ సీ దోస్ 2024 అడ్మిషన్ ప్రాసెస్ ఫర్ ద స్టూడెంట్స్ స్టెప్ 1 రిజిస్ట్రేషన్ ఆర్ దోస్త్ ఐడి జనరేషన్. ఇందులో మనకి 4 మెథడ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మెథడ్ 1 వచ్చేసి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో ఎవరైతే ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందో వారైతే డైరెక్ట్గా దోస్త్ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎ స్టూడెంట్ హ్యాస్ ఆల్రెడీ లింక్డ్ ఆధార్ నెంబర్ విత్ ద మొబైల్ నెంబర్ he or she can directly register on Dost website with mobile OTP authentication. అంటే ఇక్కడ మీ యొక్క ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉన్నట్లయితే మీ యొక్క డీటెయిల్స్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే దానికి ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మనకి దోస్త్ ఐడి జనరేట్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాసెస్. ఒకవేళ మీ యొక్క ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ కానట్లయితే మీరు తప్పకుండా దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేసుకోండి. దిస్ ఈజ్ ద మెథడ్ 1. ఒకవేళ మాకు ఈ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ కాలేదు అనుకునే వారైతే మనకి మెథడ్ 2లో కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్లో తప్పనిసరిగా ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయితే మాత్రమే ఫస్ట్ మెథడ్లో డైరెక్ట్గా వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. లేదు మా ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ కాలేదు అనుకునే స్టూడెంట్స్ కూడా మనకి ఇంకా మెథడ్ 2, మెథడ్ 3 కూడా ఉన్నాయి. ఇందులో మీరు డైరెక్ట్గా దోస్త్ మొబైల్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ ఫీచర్ అనేది ఈ సంవత్సరం కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. 2024లో మాత్రమే ఈ దోస్త్ మొబైల్ యాప్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మరి ఇందులో ఫోటో రికగ్నిషన్ అంటే మీ యొక్క ఒరిజినల్ ఫోటో తీసుకొని మీకు దోస్త్ ఐడి జనరేట్ అవుతుంది. మరి ఇందులో స్టెప్స్ ఏంటి అంటే మీరు ముందుగా ఇక్కడ మీరు చూడొచ్చు, ద స్టూడెంట్ హ్యాస్ టు డౌన్లోడ్ దోస్త్ మొబైల్ యాప్ ఫ్రమ్ దోస్త్ వెబ్సైట్. మనకి 6th మేన అఫీషియల్ వెబ్సైట్లో దోస్త్ మొబైల్ యాప్ అయితే అందుబాటులో ఉంటుంది. మీరైతే మీ స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ముందుగా మీ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు రిజిస్టర్ కాగానే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీకు ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మనకి దోస్త్ అథెంటికేషన్ సర్వీసెస్ విల్ బి ఎనేబుల్డ్ ఆన్ డాష్బోర్డ్. మీకు యాప్లో దోస్త్ సర్వీసెస్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మీరు ఎంటర్ చేయాల్సిన మీ యొక్క డేట్స్. ద స్టూడెంట్ నౌ హ్యాస్ టు ఎంటర్ ఈజ్ పర్టికులర్స్ లైక్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్. మీకు అథెంటికేషన్ సర్వీసెస్ రాగానే మీ యొక్క పేరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే డీటెయిల్స్ ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఫేస్ రికగ్నిషన్ సర్వీస్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఏంటి, మీ యొక్క ఫేస్ని ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే క్యాండిడేట్ మాత్రమే ఫోటో అనేది క్యాప్చర్ అవుతుంది, గుర్తుంచుకోండి. యాజ్ ఈ నేవిగేట్స్ విత్ ఈజ్ లైవ్ ఫోటో, గుర్తుంచుకోండి, లైవ్ ఫోటో మీద ఫోటో మాత్రం క్యాప్చర్ చేయొద్దు. క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వారే తప్పకుండా ఫోన్లో డైరెక్ట్గా ఫోటో క్యాప్చర్ చేయవలసి ఉంటుంది. క్యాప్చర్ కాగానే మనకి దోస్త్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. మనకి దోస్త్ ఐడి జనరేట్ అయిందంటే సెకండ్ స్టెప్లో మనం డైరెక్ట్గా ఫీ పేమెంట్ పైన క్లిక్ చేసి మీరు 200 రూపీస్ అయితే పే చేయొచ్చు. దిస్ ఈజ్ ద సెకండ్ మెథడ్ చాలా ఈజీ. మీరు జస్ట్ మొబైల్ నెంబర్
మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీ డీటెయిల్స్ ఎంట్రీ చేసి ఓటీపీ రాగానే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది, ఫేస్ రికగ్నిషన్ చేయాల్సి ఉంటుంది. మరి మెథడ్ 3 వచ్చేసి మీరు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి పోయి బయోమెట్రిక్ ఇచ్చేసి కూడా మీరు దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీకు అందుబాటులో ఒకవేళ ఈ దోస్త్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోలేము, ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ కాలేదు అనుకునే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి కూడా మీ సేవా సెంటర్లో చేసుకోవచ్చు. దాంతోపాటు మెథడ్ 4 కూడా మనకు అందుబాటులో ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు జస్ట్ మీ ఇంట్లో కూర్చొని టీ యాప్ ఫోలియో అనేది మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు అఫీషియల్గా టీ యాప్ ఫోలియో మనకి గూగుల్ ప్లే స్టోర్లో కూడా మనకి అందుబాటులో ఉంటుంది. మరి టీ యాప్ ఫోలియో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ వీడియో మాత్రం చేయడం జరిగింది. ఆ వీడియోని కంప్లీట్గా చూడండి. వెరీ వెరీ ఈజీ, సింపుల్గా మీరు టీ యాప్ ఫోలియో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఆల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పేరు, మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క మదర్ నేమ్, మీ యొక్క జెండర్, మీ యొక్క ఫోటోగ్రాఫ్స్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ మీరు ఫోటో క్యాప్చర్ తీసుకోవాల్సి ఉంటుంది, లైవ్ ఫోటో. మరి లైవ్ ఫోటో క్యాప్చర్ తీసుకున్న తర్వాత బయోమెట్రిక్స్ అనేవి 2 కూడా మ్యాచ్ అయితే మీకు దోస్త్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. దోస్త్ ఐడి జనరేట్ కాగానే మళ్ళీ మీరు నెక్స్ట్ ఏం చేయవచ్చు, ఎస్ఎంఎస్ ద్వారా రాగానే ఫీ పేమెంట్ కూడా చేయవచ్చు. దిస్ ఈజ్ ద టీ యాప్ ఫోలియో. ఈ వీడియోస్ కూడా ఏ విధంగా చేయడం, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. ఆ వీడియో కూడా కంప్లీట్గా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. మరి దోస్త్ రిజిస్ట్రేషన్ కాగానే మనమైతే 200 రూపీస్ అయితే పే చేయాలి. ఈ 200 రూపీస్ పే చేయగానే గుర్తుంచుకోండి, మనకి ద స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కీప్ దేర్ దోస్త్ ఐడి అండ్ పిన్ కేర్ఫుల్లీ. ఈ దోస్త్ ఐడి పిన్ అంటే మనం రిజిస్ట్రేషన్ కాగానే మనకి దోస్త్ ఐడి నెక్స్ట్ పిన్ కూడా జనరేట్ అవుతుంది కాబట్టి ఈ పిన్ ఎవరికి చెప్పకూడదు. ఎందుకంటే మీ యొక్క పిన్ ఆధారంగా మీ యొక్క క్యాండిడేట్ డీటెయిల్స్ అన్నీ కూడా చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ కూడా చేంజ్ చేయవచ్చు. సో ఎవరికి కూడా చెప్పకుండా ఉంచుకోండి కాన్ఫిడెన్షియల్లీ. అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ద స్టూడెంట్స్ షెల్ లాగ్ ఇన్ యూజింగ్ దోస్త్ ఐడి అండ్ పిన్ ఆర్ పాస్వర్డ్ టు ఓపెన్ ద అప్లికేషన్ ఫామ్. మీరు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి మీ యొక్క స్టడీ డీటెయిల్స్, మీ యొక్క 10th క్లాస్ డీటెయిల్స్, నెక్స్ట్ మీ యొక్క అడ్రస్, అదేవిధంగా మీ క్యాస్ట్, ఇన్కమ్ మరియు మీ కాలేజ్ వెబ్ ఆప్షన్స్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క ఐడి మరియు పిన్ ఆధారంగా. సో చాలా కేర్ఫుల్గా మీ యొక్క పిన్ మాత్రం సేఫ్గా ఉంచుకోండి. మరి మీ యొక్క సీట్ అలాట్మెంట్ వచ్చేసి మీరు ఇచ్చే వెబ్ ఆప్షన్స్ ఆధారంగా మాత్రమే ఉంటుంది. మరి ఎప్పటి నుంచి ఎప్పటికీ కాలేజీలో వెళ్ళి మనం జాయిన్ కావాలనేది కూడా మనకి నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా, అంటే ఆల్రెడీ డీటెయిల్స్ వచ్చాయి. ఎప్పుడు మరి తప్పనిసరిగా కాలేజ్కి మాత్రం 29th జూన్ నుంచి 5th జూలై వరకు అయితే మీరు కాలేజ్కి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీరు ఈ టైంలో కాలేజ్కి వెళ్ళకపోతే మాత్రం మీ యొక్క సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ నేను ఫేజ్ 1లో సీట్ అలాట్మెంట్ అయింది, నేను జాయిన్ కాకుండా ఫేజ్ 2, ఫేజ్ 3లో కూడా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. మరి సీట్ రిజర్వేషన్ ప్రాసెస్, ఫీ రీఎంబర్స్మెంట్ ఏ విధంగా ఉంటుంది కూడా మీకు కంప్లీట్ వీడియోస్ దోస్త్ సీట్ అలాట్మెంట్ జరిగినప్పుడైతే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పేమెంట్ ప్రాసెస్ కూడా ఏ విధంగా ఫీ పే చేయాలి గుర్తుంచుకోండి. చాలామంది స్టూడెంట్స్కి డౌట్ వస్తుంది, మాకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఎలా. అలాంటి ప్రాబ్లమ్స్ రిజిస్ట్రేషన్ కాకపోయినా, ఆధార్ మిస్ మ్యాచ్ అయినా, మీకు డీటెయిల్స్ రాంగ్గా చూపించినా మీరు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి అయితే వెళ్ళండి. మనకి స్టేట్ లెవెల్లో 40 హెల్ప్లైన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అది ప్రతి డిస్టిక్లలో ఉన్నాయి. మినిమం అంటే కొత్తగా ఏర్పడిన ప్రతి డిస్టిక్లో మనకి ఒక హెల్ప్లైన్ సెంటర్ అయితే ఉంటుంది. దాంతోపాటుగా యూనివర్సిటీ హెల్ప్లైన్ సెంటర్స్ కూడా 6 అందుబాటులో ఉన్నాయి. అది కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ, ఉస్మానియా, ఈ విధంగా కంప్లీట్ అన్ని యూనివర్సిటీలలో కూడా మనకి హెల్ప్లైన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. స్టేట్ లెవెల్లో కూడా మనకి స్టేట్ లెవెల్ హెల్ప్లైన్స్ యూనివర్సిటీ కూడా అందుబాటులో ఉంది. టోటల్గా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో 33 ఉన్నాయి, యూనివర్సిటీ లెవెల్లో 6 ఉన్నాయి, స్టేట్ లెవెల్లో 1. టోటల్గా 40 హెల్ప్లైన్ సెంటర్స్ ఉన్నాయి. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా ఈ ఫోన్ నెంబర్స్కి కానీ మీరు యూనివర్సిటీస్ కూడా వెళ్ళి మీ యొక్క డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవడానికి అయితే
అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటుగా మనకి వాట్సాప్ చాట్ ద్వారా కూడా మీ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీ యొక్క ఇక్కడ మేము స్క్రీన్ పైన చూపించినట్టుగా 7901002200 ఈ నెంబర్ని సేవ్ చేసుకొని మీరు హాయ్ అని మీరు వాట్సాప్ చాట్ ద్వారా పంపించగానే మనకి దోస్త్ మెనూ అయితే మీకు ఫోన్కి SMS ద్వారా వాట్సాప్ చాట్లో వస్తుంది. నెక్స్ట్ మీ యొక్క డీటెయిల్స్ అంటే మీకు ఏంటి అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ప్రాబ్లమా ఏ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఫేస్బుక్లో కూడా దోస్త్ తెలంగాణ అందుబాటులో ఉంది. అదేవిధంగా ట్విట్టర్, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్. దాంతోపాటు మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ కావాలంటే ఇక్కడ మనకి దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ కూడా అందుబాటులో ఉంది. 04023120416. మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి అయితే ఫోన్ చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా మనకి ఛానల్లో కామెంట్స్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. టు గెట్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. మీకు ఆల్రెడీ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినట్టుగా ఇంతకు ముందు కూడా నేను తెలియజేయడం జరిగింది. మనకి ఫేజ్ 1 అనేది 6th మే నుంచి 25th మే వరకు అయితే అందుబాటులో ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ 15 మేన ప్రారంభం అవుతాయి. గుర్తుంచుకోండి, మనకి 6th రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పటికీ వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ మాత్రం 15th మేన ఎనేబుల్ అవుతాయి. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీలో ఉన్నవారు తప్పనిసరిగా 24th మేన ఫిజికల్ హ్యాండిక్యాప్ ఆర్ క్యాప్ స్టూడెంట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఎట్ యూనివర్సిటీ లెవెల్స్ మీరు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా, ఈ విధంగా మహాత్మా గాంధీ, శాతవాహన, పాలమూరు కావచ్చు, ఏ యూనివర్సిటీ అయినా మీరు దగ్గరలో ఉన్న హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్ళి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఓన్లీ ఫర్ స్పెషల్ కేటగిరీ. అదేవిధంగా NCCR ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ 25th మే. దిస్ ఈజ్ ద కంప్లీట్ అడ్మిషన్ షెడ్యూల్. మనకి అఫీషియల్ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.